ప్రసిద్ధి చెందిన కల్లూరు చౌడేశ్వరి దేవి దర్శనార్థం వేకువజాము నుంచే భక్తులు తరలి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని ఏఐసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహయ్య పేర్కొన్నారు. ఆషాఢ మాసం బహుళ అమావాస్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. గ్రామస్తులతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయ సందర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలోని కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని దేవాదాయ శాఖ ప్రత్యేక కేటాయించి తెలుగు సంవత్సరాది ఉగాదిలోపు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్నారు. అంతకుముందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. జయంతి సందర్భంగా ఎంతో ప్రసిద్ధమైనటువంటి అమ్మవారి దర్శనానికి చాడేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి దర్శనానికి ఎంతో మంది భక్తులు ఈరోజు ముఖ్యంగా అమావాస్య రోజు ఆషాఢం సందర్భంగా ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈరోజు చౌడేశ్వరి దేవి గారు ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు, అందరికీ కూడా విద్యార్థులకు కానీ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి చౌడేశ్వరి దేవి గారిని కోరుతున్నాం అమ్మవారిని. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఈ యొక్క అమావాస్య అనేది ప్రత్యేకించి కాబట్టి ఎంతోమంది భక్తులు కూడా ఆసక్తితో ఈరోజు అమ్మవారిని దర్శించడం కోసం వచ్చినారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా ఎంతో ఇక్కడ టెంపుల్ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడో వంట కానీ అదేవిధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి దేవస్థానం సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా దేవశాఖ మంత్రి గారు ఒకసారి ఈ దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడ పెద్ద అభివృద్ధి చేయాలి. ఎందుకంటే కల్లూరు అనేది ఒక ప్రత్యేకంగా ఇంకా ఉగాది రోజు అయితే ఇంకా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ గుడిని అభివృద్ధి చేస్తే ఇంకా ఎంతో అమ్మవారు ఈ దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్.